హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ తమిళ చూసే రూపలికి వచ్చారు కదా. చాలా అంటే చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మరి లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్. సో విషయం ఏమిటంటే, ఈ లచక్క టీవీ అఫీషియల్ బ్రదర్, ఆ కృష్ణ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా వాళ్ళ బ్రదర్కి చిన్నకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు కదా. నాకైతే లిటరల్లీ ఇది ఫేక్ అని అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. వ్యూస్ కోసం ఫేక్ని క్రియేట్ చేసి అలా వీడియోస్ చేస్తున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది. పక్కగా 100% నిజమే అనిపిస్తుంది. లేదంటే సరే ఓకే, ఎంగేజ్మెంటే అని అనుకుందాం. కాకపోతే ఎప్పుడైనా కార్లో పోయేది, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ సెల్ఫ్ వీడియో తీసుకునే వీడియోలే చేస్తూ ఉన్నాడు. బట్ వాళ్ళ అమ్మాయి తరపున ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూపేయకున్నా కూడా అక్కడ ఆ సరౌండింగ్లో ఒక చిన్న వీడియో క్లిప్ అయినా తీసి పెట్టచ్చు. ఏదైనా కూడా కార్లో వెళ్ళేది, ఇంట్లో ఉండేది, దానికి సంబంధించి తీస్తాడు. కానీ నాకైతే ఇది 100% ఫేక్ అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, చిన్న అని అంటాడు కదా. చెప్పాలంటే ఆయన మా బాబాయ్ వయసుకుంటాడు. మ్యాక్సిమం చెప్పాలంటే 40+ ఉంటాడు. ఇంకా మీసాలు గడ్డలు మొత్తం తెల్లగా వచ్చినాయి. ఆయనకి ఈ ఏజ్లో పెళ్ళి ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఐ మీన్ సెకండ్ మ్యారేజ్ కావచ్చు అనేసి అనుకుంటున్నా. అసలు ఈ మ్యారేజ్ అనేది కూడా క్రియేట్ చేసిండేమో వీడియో కోసం, కంటెంట్ కోసం అని అనిపిస్తుంది. కానీ కొంచెం 50-50 అనిపిస్తుంది. ఒక పక్క మ్యారేజ్ అని అనుకున్నా కూడా ఇంకో పక్క వీడియో కోసమే క్రియేట్ చేసింది కంటెంట్, ఫేక్ కంటెంట్ అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా ఆ బ్రదర్ అంటే వాళ్ళ చిన్న ఎంగేజ్మెంట్ అయిందని అన్నారు కదా. సో తను బాత్రూంలోకి వెళ్ళి అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుకుంటున్నా అని చెప్పేసి ఆ వీడియో చేశాడు. అదైతే లిటరల్లీ డ్రామానే. మస్తు జీవించేసిళ్ళు. యాక్టింగ్లో జీవించంటే మామూలుగా జీవించలేదు. ఆ అర్ధరాత్రి చెరుకు పిల్లలు ఎత్తుకొని అండ్ బాత్రూంలో ఫోన్ చూసుకుంటుంటే ఈయన పోయి డోర్ తీయడం, అదంతా లిటరల్లీ అది మొత్తం యాక్టింగే. అది అసలు నిజమే కాదు. మరి ఇంత దారుణంగా ఉంటారా అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. బట్ చాలామంది ఆయన జెన్యూన్ సబ్స్క్రైబర్స్ చెప్తూ ఉంటారు, బ్రదర్ ఇవన్నీ అవసరమా, ఇదంతా ఫేక్, వాళ్ళే యాక్టింగ్ చేస్తున్నారు, ఇప్పటికైనా కూడా మంచి మంచి వీడియోస్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ ఇవ్వడు. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా ఆమెకి 2 కవల పిల్లలు అయితే పుట్టారు కదా, ఆమె లత అనే అమ్మాయికి. సో మళ్ళీ కన్సీవ్ అయిందంట. అది కూడా మళ్ళీ ట్విన్స్ పుట్టబోతున్నారట. సో ఓకే, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా. సో ట్యూబెక్టమీ చేయించుకుంటే ఎనఫ్. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని సాధడం అంటే చాలా కష్టం. ఇప్పటి జనరేషన్లో అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించి ఆనందంగా చదివించి పెళ్ళిళ్ళు అయితే చేసిండు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా కష్టం. ప్రైవేట్ స్కూల్లో చదివించాలి, వేలు ఫీజు కట్టాలి, బట్టలు మెయింటెనెన్స్, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. సో అలాంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ ట్విన్స్ పుట్టినాక మళ్ళీ ట్విన్స్ కనబోతున్నామని చెప్పేసి వీడియో చేశాడు. మరి దారుణం అనిపించింది నాకైతే. ట్విన్స్ పుట్టబోతున్నారు, డబల్ ధమాకా అని చెప్పేసి వీడియో చేసిండు. అసలు ఆ వీడియో చేసినప్పుడు మస్తు నవ్వుకున్నా. ఏందిరా బాబు ఇంత దారుణంగా ఉన్నారు జనాలు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, సాదే అంత దమ్ము ఉంటే కనండి, అది వాళ్ళ ఇష్టం, మనకు అవసరం లేదు. టెస్ట్ బేబీని కన్నాము, అప్పుడు టెస్ట్ బేబీ కన్నాము, ఇప్పుడు కూడా అలాగే కనబోతున్నాము అని చెప్పేసి మళ్ళీ వీడియోస్ చేస్తున్నాడు. ఏంటో అసలు అంత డిఫరెంట్ కంటెంట్. ఆ థంబ్నెయిల్కి వీడియోకి సంబంధమే ఉండదు. చిరాకు వస్తుంది చాలా వరకు అయితే. లక్షల మంది ఎలా చూస్తారో ఆ వీడియోస్ అయితే నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాదు. నిజంగా మీకు కూడా ఇలాగే అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నేనేం నెగిటివ్గా మాట్లాడలేదు, పాజిటివ్గానే చెప్తున్నాను. బట్ ఏంటి అంటే, ఇంత నటిస్తారా అని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయినప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్తున్నా, బిగ్ బాస్కి వెళ్ళే పంపించండి మా హస్బెండ్ అని చెప్పిస్తాను, నేను కూడా బిగ్ బాస్కి వెళ్తాను, నేను అన్నదానం చేస్తాను పేదవాళ్ళకి, అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాడు. నేను నిజంగానే బిగ్ బాస్కి వస్తాడు కావచ్చు అని ఆ రోజు సీజన్ స్టార్ట్ అయిన రోజు నిద్ర ఊకుండా కాడే వస్తాడేమో ఆ కృష్ణ బ్రదర్ బిగ్ బాస్లోకి వస్తాడే కావచ్చు అని ఆయన కోసమే నేను బిగ్ బాస్ చూసిన. బట్ కూడా రాలేదు. పూరిన ఆయన ఇంత అబద్ధాలు మాట్లాడి వ్యూస్ కోసం కంటెంట్ని ఇలా క్రియేట్ చేస్తారా అనేసి నాకైతే అలాగే అనిపించింది. ఇప్పటివరకు కూడా అనిపిస్తుంది. ఓకే, ఆయన జెన్యున్గా చెప్పే వీడియోలు ఏదో 5% ఉంటే మిగతా 95% అయితే మొత్తం క్రియేటివిటీని, యాక్టింగ్ జీవించేస్తారు మొత్తానికి అందరు కూడా. ఇంకా అంతేకాదు, రీసెంట్గా వేరే అమ్మాయి ఫోటోను ఇవే మా వదిన అని చెప్పేసి ఫేస్ వరకు బ్లర్ పెట్టిళ్ళు కదా, అది వేరే అమ్మాయిని వీళ్ళు ఇలా పెట్టిళ్ళు. ఎందుకు ఇంత డిఫరెంట్గా క్రియేట్ చేస్తున్నారు? ఎందుకు నెగిటివిటీని ఎదుర్కోవడం చెప్పండి. ఏదైనా కూడా జెన్యున్గా చెప్పేసి, జెన్యున్గా వీడియోస్ చేసి మంచి కంటెంట్ని అందిస్తే బాగుంటుంది కదా అనేసి నా ఫీలింగ్, అంతే. అండ్ నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, సో చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్
ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.